రాత్రులు వస్తాయి కానీ ఇది ఏ తొలిరేయి. బావగాడు ఏంటమ్మా తలగళ్ళలాగా ఎంచక్క బావగారు మొగుడు గారు అని పిలవచ్చుగా. అది కాదురా, నా గదిలోకి ఎందుకు వచ్చావమ్మా? చాలా పనుండి వచ్చానమ్మా. మరి ఇప్పుడు మన ఇద్దరు తర్వాతనే కదా మీ అన్నయ్య కొద్దికి పెళ్ళైంది. అవును. మరి ఆవిడ చూడు ఎంచక్క వాంతులు చేసుకుంటుందో. మరి నువ్వెప్పుడు బుళ్ళుక్కు బుళ్ళుక్కుమని వాంతులు చేసుకుంటావు? వాంతంటే నాకు అసహ్యం. నువ్వే చేసుకురా. నేను చేసుకోవాలా? నేను వాంతులు చేసుకుంటే కలరా అనుకుంటారమ్మా. నువ్వే చేసుకోవాలమ్మా వాంతులు. ఒరే, వాన్ చేసుకుంటే ఏమొస్తుందమ్మా? నాలాగా అందమైన పిల్లలు పుడతారమ్మా. నిజంగానా? అయితే నేను ఇప్పుడే వాన్ చేసుకుంటా. వాంతి చేసుకుంటే పిల్లలు పుట్టరే. పిల్లలు పుట్టాలంటే కొన్ని ఆటలు ఆడాలి. ఏం ఆటలు? చెప్తా కదా. ఇప్పుడు ఇవేంటి తెలీదా? పాలు. అర్రే ఇవేంటి? పళ్ళు. వెరీ గుడ్. మరి ఇవేంటి? మల్లెపూలు. అయ్య బాబాయ్ బాబాయ్ బాబాయ్, మా బుజ్జికి అన్ని అర్థమైపోతున్నాయి. మాట సులువుగా అర్థం చేసుకుంటుంది. ఈ పాలు తగైనా? తగాయి. ఆ పళ్ళు తినేస్తా. అన్ని పళ్ళు తినేయి, గెలగెలా తినేయి. ఇది మాత్రం వదిలిపెట్టు. ఆ మూల కూర్చొని తినేయి. పాలు తాగేసి పళ్ళు తినేయి. ఈ లోపు నేను పని చేస్తా. పుడతాడు బాబొకడు మాకు, వాడి పేరేంటో నాకింకా తెలియదు. దీని బ్రెయిన్ మాత్రం వాడికి రాకూడదు. పుడతాడు మాకొకడు బాబు, పిచ్చి మా బాబుకి జోలలాలి, చిన్ని మా తండ్రికి లల్లి లాలి, పిచ్చి మా బాబు. రోజా, ఎంత తెలివైన పని చేసావే. ఆహా, గ్లాస్ పాలు తాగావు, గెలర్టి పళ్ళు తిన్నావు, తలుపేసుకొని వెళ్ళిపోయావు. ఎన్ని సంవత్సరాలు నీతో ఇలాగా? బట్టతల కూడా వచ్చేసిందే నాకు. పెళ్లి చేసుకునేటప్పుడే ఈ బుద్ధి ఉండాలా నీకు? పిచ్చే మహారాజుకే రాణి, నువ్వు లోపలికి వెళ్ళి చదువుకోమ్మా. అలాగే అన్నయ్య. సుగుణ, డాక్టర్ గారు నీకు ఒంట్లో చాలా నీరసంగా ఉందని చెప్పారు. రక్తం కూడా చాలా తక్కువగా ఉందన్నారు. అందుకోసం నీకు టానిక్, ఆ వైటమిన్ టాబ్లెట్స్ తీసుకొచ్చాను. ఇవి రోజుకు 2 సార్లు వేసుకుని. నాకు మందులు మాత్రం ఏం వద్దండి. ఎందుకని? మనసు బాగున్నప్పుడు మందులు ఎన్ని వేసుకుంటే మాత్రం ప్రయోజనం ఏముందండి? అర్థం లేకుండా మాట్లాడదు. ఇలా మొండి పట్టుదలతో కూర్చుంటే ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం పాడవుతుంది, ఆ పైన ప్రాణం పోతుంది. అంతే కదా. పోతే పోనివ్వండి, ఉండి సాధించేదే ఉంది. ఏంటి నువ్వు మాట్లాడేది? అసలే నెల తప్పిందని కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా ఆలోచించవా? ఏమండి, రూపం ఆకారం తెలియని కడుపులో ఉన్న బిడ్డ గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆ బిడ్డ మంచి గురించి ఆలోచించాలంటున్నారు. అలాంటిది ఇన్నేళ్ల పాటు ఈ చేతులతో ఎత్తుకుని ఆడించి పెంచి పెద్ద చేసిన నా చెల్లి తమ్ముళ్ళు ఎటో వెళ్ళిపోతే ఒక ఆడదానిగా నా మనసు ఎంత ఆవేదన పడుతుందో తెలుసా? అరే, నాకు వాళ్ళ మీద ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావేంటి? ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళాను, ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడే వస్తున్నాను. అనవసరంగా మనసు పాటు చేసుకోకుండా ఈ మందులు వేసుకో. నాకు అక్కర్లేదని చెప్పాను కదండి. నన్ను వేధించక వెళ్ళండి. డోంట్ బి సిలీ ఐసి. ఇలా ఉంటే కడుపులో ఉన్న బిడ్డ అవుతాడు. ప్రాణాలిచ్చి పెంచిన వాళ్ళు ఏమైపోయారో తెలీదు. ఇంకా పుట్టని బిడ్డ బ్రతికితేయే చస్తేయే ఏమైపోతాయే? చిచ్చి, నువ్వు ఈ మధ్య మంచిగా ప్రవర్తించడం లేదు. నీకు పుట్టబోయే బిడ్డ గురించి నీ పెళ్ళాన్ని చెప్పిన తియ్యని కబుర్లు విని మురిసిపోతున్నావా? నీకొక కొడుకు పుడతాడు, వాణ్ణి చూసి ఇంటిల్లి పాది ఆనందించొచ్చని నేను ఆశపడుతుంటే వాడు చస్తే మాత్రం ఏమిటంటుందిరా మహాతల్లి. ఒరే బాబు, దానికి ఏమాత్రం ఇంటి చేస లేదురా. ఎప్పుడు చూసినా పుట్టింటి చేసే. అమ్మా, నాకన్నీ తెలుసు. దయచేసి బిడ్డ పుట్టేంత వరకు ఏం మాట్లాడదు. రాజు, రాజు రారా క్రికెట్ ఆడుకుందాం. ఆడను రా. నీతో దెబ్బలాడానని కోపమా? అది కా చిన్న, ఇది నీ ఇల్లు. మీ అమ్మ ఎప్పుడు చూసినా మమ్మల్ని తిడుతూనే ఉంటది. మా అమ్మగారు అడిగితే నేను చెప్తానుగా. రారా ప్లీజ్ ఆడుకుందాం. నేను బ్యాటింగ్ అయితే ఆడతాను. ఏమిటి ఏమిటా శబ్దం? చప్పుడేమిటంటే మాట్లాడరే. ఓ మై గాడ్, ఈ ఫోటో పాల్గొట్టింది ఎవరు? ఎరా కుంటి వెదవా,
ఈ పని చేసింది నువ్వేనా? నా మీద కక్ష కట్టి నా ఫోటో పగలగొడతావా? అమ్మా అమ్మా ఏమైందమ్మా? చూడరా రవి, నన్నేమీ చేయలేక ఆ ఫోటో పగలగొట్టాడు. ఇవాళ ఫోటో పగలగొట్టాడు, రేపొద్దు నా నెత్తే పగలగొడతాడు. వీళ్ళందరూ నన్ను చంపడానికే వచ్చారు. ఎరా రాజు, అమ్మ ఫోటో ఎందుకు రా పగలగొట్టా? నేను కాదు బావా, చిన్న క్రికెట్ బాల్ విసిరి. ఇక్కడ లేని వాడిని పట్టుకుని అబద్ధాలు చెప్తా. రాస్కెల్. ఏంట్రా రాజు, ఎందుకు అడుస్తున్నా? బావా కొట్టాడక్క. ఎందుకు కొట్టారా? చిన్న ఫోటో అద్దం పగలు కొట్టాడక్క. వాడిని వదిలేసి నన్ను కొట్టారక్క. ఏమండి, నా వాళ్ళు ఇక్కడ ఉండటం మీకు ఇష్టం లేదంటే చెప్పండి. అంతేగాని అయిన దానికి కాందానికి పసివాళ్ళని పట్టుకుని హింసించొద్దు. ఏం సుగుణా నువ్వు చెప్పేది? అంటే నా మనసులో ఏదో పెట్టుకుని ఆ పసిపిల్లని కొట్టానంటావా? ఎవరి మనసులో ఏం పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు తెలుసండి. నిన్న రాత్రి మీరు ఇంటికి రాగానే ఆవిడ మీకేం నూరు పోసారో నేను విన్నాను. ఏమిటే నూరి పోసాను దంచి పోసానని నా గురించి మాట్లాడుతున్నావు? అమ్మా నువ్వుండమ్మా. ఏమిట్రా నేనుండేది? ఎవడో తాగుబోతు కనేసి దేశం మీదకి వదిలేస్తే ఆ దౌర్భాగ్యులు నా ఇంట్లోకి వచ్చి న్యూసెన్స్ చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? అత్తయ్య, నన్ను తిట్టండి కొట్టండి, నేను పడతాను. అంతేగాని చచ్చిపోయిన మా నాన్న గురించి మాట్లాడద్దు. ఆ పెద్ద గొప్ప వంశం, మాట కూడా అనకూడదు. అంత మాట పడని వాళ్ళైతే తిండికి గతి లేక అనాథ పీనుగుల్లాగా నా ఇంటికి ఎందుకు వచ్చారే? అత్తయ్య, దయచేసి అంతంత మాటలు అనొద్దు. అంతంత మాటలేంటే ఎంత మాటలైనా అంటాను. ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాను. ఈ దరిద్రపు గుంపు నా ఇంట్లో చేరి నన్ను అల్లరి పెట్టి అవమాన పాలు చేస్తున్నారు. ఇల్లంతా ధ్వంసం చేస్తున్నారు. ఇదంతా చూస్తూ ఊరుకోమంటావా? ఇంకొక నిమిషం వీళ్ళ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రోడ్డును పడి అడుక్కు తింటారో దేశాన్ని దోచుకు తింటారో నాకనవసరం. పొండిరా పొండి, నాన్న చచ్చిపోయినప్పుడే మీరు కూడా చచ్చుంటే నాకు ఈ ఆవేదన ఉండేది కాదు, మీకు ఈ కర్మ ఉండేది కాదు. పొండిరా పొండి. ఒరేయ్, ఈ ఇంట్లో వాళ్ళైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఏదో ఒకటి తేల్చుకో. ఏమిటి అలా ఉన్నారు? ఇంట్లోనే సమస్యలు అనుకుంటే ఆఫీస్ లో కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. పనిసరిగా చేయలేకపోతున్నాను. అందుకు నేనేదైనా చేయాలంటారా? ఎస్, మీ తమ్ముళ్ళని చెల్లని హాస్టల్లో చేరిస్తే బాగుంటుంది. అప్లికేషన్ ఫామ్స్ కూడా తెచ్చాను. అంటే ఈ ఇంట్లో సమస్యలన్నిటికీ నా చెల్లి తమ్ముళ్లే కారణం అంటున్నారా? కారణం ఎవరని కాదు, నాకు మనశ్శాంతి కావాలి. చూడండి, పిల్లలున్న ఇంట్లో చిన్న చిన్న తగాదాలు గొడవలు రావటం సహజం. మీ అమ్మగారు నా మాటలు విని మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏ సమంజసంగా లేదు. నేనెవరి మాటలు విని నిర్ణయం తీసుకోలేదు. ఇది పూర్తిగా నా ఆలోచన, నా అభిప్రాయం. నా చెల్లెలు తమ్ముళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదని మీ అమ్మగారు అనడం న్యాయమేనండి. ఎందుకంటే ఇది ఆవిడ ఆస్తి కనుక. కానీ మీరు హాస్టల్లో చేర్పిస్తానంటున్నారే, ఇది మాత్రం న్యాయం కాదండి. అంటే వాళ్ళు హాస్టల్ చేర్చడం తప్పంటావా? అవును అవును. ఒకడు సరిగ్గా నడవలేని పసివాడు, మరొకడు వయసు బుద్ధి లేని చిన్నవాడు, ఇంకో పిల్ల రేపో మాపో పెద్ద మనిషి కాబోయే ఆడపిల్ల. వీళ్ళని తీసుకెళ్లి హాస్టల్లో పడేయటం తప్పేనండి. సర్లే, ఎంతకంటే ఇబ్బందులు ఉన్న పిల్లలు హాస్టల్లో చాలా మంది ఉన్నారు, అది నీకు తెలుసా? కానీ వీళ్ళు ఎవరు లేని అనాథలు కాదండి. నేను అక్కనున్నానండి. వీళ్ళని ఎందుకు హాస్టల్లో చేర్చాలి? ఈ ఇంట్లో ఉండొద్దు అని మా అమ్మంటూ న్యాయం అంటాం, నేను హాస్టల్లో చేర్చమంటూ అన్యాయం అంటాం. మరి నేను ఇప్పుడు ఏం చేయబట్టాం? నా చెల్లి తమ్ముళ్ళు జీవితాలు కాస్త దారిలో పడే వరకు మనం వేరుగా ఉంటే మంచిదంటాను. అంటే నీ ఉద్దేశం మనిద్దరం వేరే కాపురం పెడతామంటావా? నా చెల్లి తమ్ముళ్ళని సరిదిద్దుతో నిన్ను పెళ్లి చేస్తున్నాను, వాళ్ళని వదిలేసి మనం సెపరేట్ గా ఉందామంటావా? వాళ్ళకి అమ్మా నాన్న ఉన్నారండి, ఆస్తి ఐశ్వర్యం ఉంది, వాళ్ళ బ్రతుకులు బాగానే ఉంటాయండి. కానీ నా చెల్లి తమ్ముళ్ళకి ఎవరున్నారు? వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారు? ఎప్పుడు చూసినా నా చెల్లి తమ్ముళ్ళు అని అదే పంట పడతాను. వస్తే నువ్వు పెళ్లి చేసుకుని మరొకరింటి కాపురానికి వచ్చావు సంగతి మర్చిపోవద్దు. కాపురానికి మరొకరింటికి వచ్చినంత మాత్రాన ఆడది పుట్టింటిని మర్చిపోవాలంటారా? పుట్టింటిని మర్చిపోమని నేను చెప్పలేదే, కానీ పద్ధతులు గుర్తుంచుకోమంటున్నాను. నువ్వు నాకు భార్యవి, ఇంటి కోడలివి. కోడలు భార్య అవడానికి ముందు నేను వాళ్ళకి అక్కని. ఎస్, నువ్వు అక్క మాత్రమే. ఒక అక్కగా నువ్వు వాళ్ళకేం చేయాలో అచ్చేయి, అంతేగాని తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యత నువ్వు తీసుకోవద్దు, అది పద్ధతి కాదు. ఒక అన్నయ్యగా మీ తమ్ముళ్ళు చెల్లెలు బాగుండాలని మీరు అనుకుంటుంటే, ఒక అక్కగా నా చెల్లి తమ్ముళ్ళు బాగుండాలని నేను అనుకుంటున్నాను.
మీకున్న బాధ్యత లాంటిది నాకు ఉంది అంటున్నాను. ఓహో, అందరు భర్తలాగే నేను ఉన్నాను. నా వాళ్ళని నా భార్యని నేను చూసుకుంటున్నాను. అందరిలాగే మీరెందుకు ఉండాలి? ప్రత్యేకంగా ఉండటానికి మీరెందుకు ప్రయత్నించకూడదు? భార్య కోసం, భార్య బాధ్యతల్లో భాగం పంచుకోవడం కోసం వేరే కాపురం పెడితే నష్టం ఏముంది? ఇదిగో చూడు, నేనే మహాత్ముని మహానుభావుని చెప్పుకోవడం లేదే. ఒక మామూలు వంశత్వం వల్ల సగటు మనిషిని. దట్స్ ఆల్. ఆ విషయం ఇప్పుడే తెలుస్తోందండి. మీలో ఉన్న స్వార్థం ఏమిటో తెలుస్తోంది. నేను ఒక ప్రత్యేకత గల భార్యగా ఉండాలి, నా సుఖాన్ని వదులుకోవాలి, నా చెల్లి తమ్ముళ్ళని పట్టించుకోకూడదు, మీ కుటుంబం గురించి కష్టపడాలి. కానీ మీరు మాత్రం ఒక మామూలు భర్తగానే ఉండాలి. అదే కదా మీరు చెప్పేది? బాగుందండి, చాలా బాగుంది. నాకొక పద్ధతి, మీకొక పద్ధత. నేను మగాడిని, నేను ఎలాగే ఉంటాను. ఏమిటండి పెద్ద మీ మగతనం? ఆడదానికో న్యాయం, మగాడికో న్యాయం అని మాట్లాడలేగా మీ మగతనం. చంపేస్తాను ఇంకోసారి ఇలా మాట్లాడాలంటే.